పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మరొక్కసారి మేమందరం కూడా నేర్చుకోవటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారిగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు మనలో ఉండాలంటే, దేవుడు మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి, దేవుడు మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. మన గృహంలో మనం ఉండాలంటే మన గృహం ఎలా ఉండాలి? మన గృహంలో మనం నివసించాలంటే మన గృహం ఎలా ఉండాలి? ఏమ్మా? నీట్గా, చక్కగా ఉండాలి. చీదరగా ఎక్కడ పడితే అక్కడ ఎలకలు తిరుగుతూ, బ్యాడ్ స్మెల్ వస్తూ, చూడటానికి చాలా అసహ్యంగా ఉందనుకోండి, ఆ గృహంలో మనం నివసించడానికి ఇష్టపడతామా? ఇష్టపడతామండి? ఇష్టపడం. ఏ గృహం అయినా సరే చాలా నీట్గా, చక్కగా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటేనే ఆ గృహంలో ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే దేవుడు కూడా మనలో ఉండాలంటే మనలో కూడా దేవునికి నచ్చని లక్షణాలు కానీ, భావాలు కానీ, క్రియలు కానీ మనలో ఉండకూడదు. అంతే కదమ్మా? దేవుడు మనలో ఉండాలంటే దేవుడికి నచ్చనివి మనలో ఉండకూడదు. క్రీస్తుకు పూర్వం హిజ్కియా గారు రాజు అయిన తర్వాత లేవీలందరినీ పిలిచి ఒక అద్భుతమైన మాట ఆయన తెలియజేస్తున్నారు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెలిసి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. హిజ్కియా గారు రాజు అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 25 ఏండ్ల వాడై 29
సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని వయసు అప్పటికి ఎంత? 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఏలాడట? 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఇతని తల్లి ఎవరట? జకరియా గారి కుమార్తెట. ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎలా ప్రవర్తించాడట దేవుని దృష్టికి? దావీదు గారు ఎలాగైతే యథార్థంగా ప్రవర్తించాడో అలాగే ఈ హిజ్కియా గారు కూడా తన చర్య అంతటి యందు యథార్థముగా ప్రవర్తించాడట. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజు అయినప్పుడు ఏం చేశాడంటే ఆయన మొదటి సంవత్సరంలో మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, యెహోవా మందిరపు తలుపులు మూసేసి ఉన్నాయన్నమాట. ఏమండి? ఎవరో వెళ్ళట్లేదు, అందులో ఏమీ కూడా దేవుని కార్యక్రమాలు జరగట్లేదు. అప్పుడు తలుపులు తెరిపించాడట. వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి, ఎవరిని పిలిచాడట? యాజకత్వం చేస్తారు కదా లేవీయులు కూడా దేవుడు వారికి అప్పగించిన దేవుని పని చేస్తారు. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి, తూర్పుగానున్నటువంటి రాజవీధిలో వాళ్ళందరినీ సమకూర్చి వారికి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, అలాగే దేవుని మందిరాన్ని కూడా ప్రతిష్ఠించండి. అలాగే దేవుని మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి తీసుకెళ్ళిపోండి. ఏమ్మా? దేవుని మందిరంలో ఏమున్నాయి? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా బయటికి తీసుకెళ్ళిపోండి. అంటే దేవుని మందిరంలో ఏం ఉండకూడదు? నిషిద్ధమైన వస్తువులు ఉండకూడదు. ఇంతకీ నిషిద్ధమైన వస్తువులు అంటే అర్థం ఏంటి? అపవిత్రమైన వస్తువులు అని అర్థం. ఏమండి? నిషిద్ధమైనవి అంటే అపవిత్రమైనవి. అంటే దేవుని మందిరంలో ఉండకూడనివి ఉన్నాయన్నమాట. ఉండకూడని వస్తువులే నిషిద్ధమైనవి. ఏమండి? అలాంటివన్నీ బయటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ లేవీయులు అలాగే యాజకులు ఏం చేస్తారో ఒకసారి చూడగలిగితే, ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలోనే 15-16 వచనాలు చూడండి. 15-16 వచనాలు. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కీద్రోను వాగులో పారవేసిరి. ఏం చేశారట? ఏమండి? నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా బయటికి తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఏం చేశారు? ఎక్కడో దూర ప్రాంతంలో పాడేయలేదట. కీద్రోను అనే ఒక వాగులో పడేశారట. అంటే నిషిద్ధమైన వస్తువులు దేవుని మందిరంలో ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ? ఉంటాడండి? ఉండడు. నిషిద్ధమైన వస్తువులేవి కూడా, అంటే అపవిత్రమైన వస్తువులేవి కూడా దేవుని మందిరంలో ఉంటే దేవుడు ఆ మందిరంలో ఉండడు.
కాబట్టి ఎప్పుడైతే హిజ్కియా రాజుగారు ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో యాజకులు లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, మందిరాన్ని మళ్ళా ప్రతిష్ఠించారు. మందిరం లోపల భాగంలోకి వెళ్ళి లోపల ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నీ బయటికి తీసుకొచ్చి ఎక్కడో కీద్రోను వాగులోకి తీసుకెళ్ళి అందులో పడేశారు. ఏమండి? అంటే మందిరంలో ఏముండకూడదంటే నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, దేవునికి నచ్చని వస్తువులు ఏమి కూడా ఉండకూడదు అని మనకు అర్థమైంది. ఇక మొదటి శతాబ్దంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికుండగా దేవుని మందిరంలోనికి ఎలాంటి వాటిని తీసుకొచ్చారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మవారును, రోకలు మార్చివారును కూర్చుండట చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చేవారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి. అంటే దేవుని మందిరంలోనికి మొదటి శతాబ్దంలో ఏం తీసుకొచ్చి పెట్టారు? ఏమండి? ఏం తీసుకొచ్చి పెట్టారట? దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మవారును, రోకలు మార్చేవారును కూర్చుండట చూసి. అంటే దేవుని మందిరంలోనికి డైరెక్ట్గా ఏం తీసుకొచ్చేసారనమాట? ఎద్దులు తీసుకొచ్చేసారట, గొర్రెలు తీసుకొచ్చేసారట, పావురాలు తీసుకొచ్చారంట, అలాగే రోకలు మారుస్తున్నారట. అంటే దేవుని మందిరాన్ని ఎలా మార్చేశారు? సంత మార్కెట్ లాగా మార్చేశారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతుకున్నప్పుడు మందిరాన్ని ఎలా మార్చేశారంటే ఒక సంత మార్కెట్ లాగా మార్చేసి ఎద్దుల్ని తీసుకొచ్చారట, గొర్రెలు తీసుకొచ్చారట, పావురాలు తీసుకొచ్చారట, వ్యాపారం చేస్తున్నారట. ఏమండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మందిరంలోకి వెళ్ళారో ఇవన్నీ కనిపించాయనికి ఆయన ఏం చేశారంట? అప్పుడు త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చేవారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురము అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి. ఇక్కడ ఎవరుంటారు? నా తండ్రి ఉంటాడు. నా తండ్రి అంటే దేవుడు ఉండే స్థలం ఇది. ఏమండి? దేవుడు ఉండే స్థలంలో ఎడ్లు, గొర్రెలు, పావురాలు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారట. మరప్పుడు ఎద్దులు, గొర్రెలు, మేకలు, పావురాలు ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ? ఏమండి? ఎద్దులు, మేకలు, ఎద్దులు, గొర్రెలు, పావురాలు ఇవన్నీ ఉంటే ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? ఏమండి? అవన్నీ కూడా మలమూత్రాలు పోస్తాయి కదా, అప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? చాలా వరస్ట్గా ఉంటుంది. అవునా? అలాంటి ప్రాంతంలో దేవుడు ఉంటాడా అంటే దేవుడు ఉండడు. ప్రియమైన దేవునిలారా, అంటే పాత నిబంధనలో ఏదో నిషిద్ధమైన వస్తువులు తీసుకొచ్చారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమండి జంతువులు తీసుకొచ్చి భయంకరమైనటువంటి వ్యాపారాలు మందిరంలో జరిగిస్తున్నారు. వెంటనే యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది. తాళ్ళతో కొరడాలు చేశాడంటే, కొరడాలు చేసి ఎవరిని కొట్టలేదు కానీ ఈ జంతువులన్నింటినీ కూడా తోలు వేసాడట, ఆ బల్లలని పడద్రోసాడట. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని చెప్పాడట. ఏమండి? అంటే మీరింత వరస్ట్గా దేవాలయాన్ని చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడు ఈ మందిరంలో? ఉండడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు. అయితే మొదటి శతాబ్దంలో మరి యేసుక్రీస్తు వారు
నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పారు కదా. అంటే మందిరంలో దేవుడు ఉంటాడు అని చెప్పారు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి వాక్యం పరిపూర్ణమయ్యేసరికి మరి దేవుడు మందిరంలో ఉంటాడా, మనలో ఉంటాడా? ఏమండి, దేవుడు మందిరంలో ఉంటాడా, మనలో ఉంటాడా? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. తీసారా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. అందరూ చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. జగత్తు అందలి సమస్తము అంటే ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతములైన ఆలయములో నివసింపడు. హస్తకృతములు అంటే అర్థం ఏంటి? హస్తకృతాలు అంటే మన చేతులతో చేసినటువంటి ఆలయాల్లో ఆయన నివసింపడు అని అర్థం. ఈరోజు దేవుని మందిరం పేరుతో ఎంతోమంది అద్భుతమైన కట్టడాలు కడుతున్నారు ప్రపంచంలో. ఏమండి, ప్రపంచంలో దేవుని మందిరం పేరుతో పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్లు కడుతున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎందుకు? అక్కడ దేవుడు ఉంటాడేమో అని. ఏమండి, దేవుడు ఉంటానంటున్నాడా? అందులో హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసింపడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనుషులు కోట్ల రూపాయలతో కట్టే చర్చి బిల్డింగుల్లో దేవుడు ఉండడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు చాలామంది లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మందిరాలు అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం దేవుడు ఇందులో ఉంటాడు అనుకుంటున్నారు. కట్టడాల్లో దేవుడు ఉండడు. ఎవరిలో ఉంటాడు? మరి ఎవరిలో ఉంటాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడన్నమాట? ఇప్పుడు మనుషులు హస్తకృత ఆలయాల్లో ఉంటాడా? మనుషుల చేత కట్టబడిన హస్తకృత ఆలయాల్లో ఉంటాడా? లేకపోతే దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్న ఈ మానవ శరీర ఆకారంలో ఉంటాడా? ఏమండి, దేవుడు నిర్మించుకున్నటువంటి ఈ మానవ శరీర ఆకారంలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. అంతే కదా. మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? దేవుడు మనం కట్టినటువంటి దేవాలయాలు దేవుడు ఉండాలని మనం అనుకుంటున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన నిర్మించుకున్నటువంటి, ఆయన స్వహస్తాలతో నిర్మించిన ఈ మానవ శరీర ఆకారంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటే ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడు. ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను వారిలో నివసించి, అంటే మనలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. మనలో నివసించి సంచరించాలనుకుంటున్నాడంట ఆయన. సంచరింతును, నేను వారి దేవుడిన యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాడంటే మనలో ఉండాలనుకుంటున్నాడు. ఏమండి, దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనలో ఉండాలనుకుంటున్నాడు. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడంటే మందిరంలో ఉండాలి దేవుడు అనుకుంటున్నాడు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని మనసు ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు అర్థం కాలేదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని తెలియజేసినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలే పట్టజాలటువంటి దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? వచ్చి 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు ఉన్న మనిషిలో ఉండాలనుకుంటున్నాడు. ఏమండి,
మనిషిలో అంత పెద్ద దేవుడు మరి ఉండగలడా అంటే ఉండగలడు. ఏమండి? ఎప్పుడు ఎప్పుడు అంటే మనలో ఏ విధమైనవి నిషిద్ధమైనవి అపవిత్రమైనవి లేనప్పుడు ఆయన మనలో ఉంటాడు. వాక్య విరుద్ధమైనవి ఏమీ కూడా మనలో లేనప్పుడు ఆయన మనలో ఉంటాడు. దేవునికి నచ్చనివి ఏమీ కూడా మనలో లేనప్పుడు దేవుడు మనలో ఉంటాడు. దేవునికి అసహ్యమైనవి మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉండడు. దేవునికి ఇష్టం కానివి, దేవునికి నచ్చనివి, దేవునికి అసహ్యమైనవి మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడండి? దేవుడు మనలో ఉండడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక మనలో ఏముండకూడదు అంటే దేవునికి నచ్చనివి ఏమీ కూడా ఉండకూడదు. ఆలోచనలు కానీ, చూపులు కానీ, మాటలు కానీ, చేతలు కానీ, నడతలు కానీ, క్రియలు కానీ ఏమీ కూడా దేవునికి నచ్చనిదంటూ ఏది మనలో ఉండకూడదు. దేవునికి నచ్చనిది ఒక్కడున్నా కూడా దేవుడు మనలో ఉండడు. ఏమండి? ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మరి మందిరంలో నిషిద్ధమైన ఉంటే వాటిని ఏం చేశాడు? వాటన్నిటిని కూడా యాజకులను, లేవీలను పిలిపించి వాటన్నిటిని కూడా బయటికి తీసుకెళ్ళిపోమన్నాడు. అవునా? అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదిగో ఎడ్లు, గొర్రెలు, అలాగే పావురాలు ఇలాంటివన్నీ కూడా ఉంటే వాటిని కూడా బయటికి తోలివేసాడు యేసుక్రీస్తు వారు. అంటే నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, దేవునికి నచ్చనివి దేవుని మందిరంలో ఉంటే దేవుడు మందిరంలో ఉండడు. ఇప్పుడు దేవుని మందిరం ఏది అంటే మనమే ఆయన మందిరం. కనుక మనలో ఆయనకు నచ్చనివి ఏమైనా ఉంటే, ఆయన ఇష్టపడనివి ఏమైనా ఉంటే, వాక్యానికి విరుద్ధమైనవి ఏమైనా ఉంటే దేవుడు మనలో ఉండడు. కనుక మనలో అపవిత్రమైనవి ఏవి కూడా ఉండకూడదు. కాబట్టి ఇంతకీ అపవిత్రమైనవి ఏంటి అనేది ఒకసారి చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి, ఎక్కడి నుంచి? మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవన్నీ కూడా లోపల నుంచి అంటే హృదయంలో నుంచి బయటకు వస్తాయట. వచ్చి మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ కూడా మనలో లేకపోయినా కనీసం ఎన్నో కన్నీ ఉంటాయి. కనీసం ఒకటైనా ఉంటుందండి, ఏదో ఒకటి ఉంటుంది. ఉండొచ్చా? మరి ఉంటే దేవుడు మనలో ఉంటాడా? ఏమండి? మొట్టమొదటి ఏంటంటే దురాలోచనలు అన్నాడు చూడండి. దురాలోచనలు, జారత్వము. దురాలోచనలు రావండి మనిషికి? తప్పకుండా వస్తాయి. మనిషి ఎప్పుడూ మంచి ఆలోచనలు ఆలోచించడు. అప్పుడప్పుడు కొన్ని దురాలోచనలు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి దురాలోచనలు మనలో ఉన్నప్పుడు మరి దేవుడు మనలో ఉంటాడా? ఉంటాడండి? ఉండడు. ఎందుకంటే అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి, దేవునికి నచ్చనివి మనలో ఉంటే దేవుడు మనలో నివాసం చేయడు. ఏమండి? దురాలోచనలు, జారత్వములు అంటే వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి పెట్టుకున్న వారు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. ఏమండి? అలాంటివి ఏమైనా ఒకవేళ కలిగి ఉంటే దేవుడు మనలో ఉంటాడా? దేవుడు ఉండడు. మరి ఎవరు ఉంటారు? దయ్యం ఉంటుంది. ఇలాంటి నీచ నికృష్టమైన కార్యక్రమాలని చేయించేది ఎవరు? వాడే కదా. కాబట్టి జారత్వాలు ఏమైనా ఒకవేళ మనం చేస్తే దేవుడు మనలో ఉండడు. అలాగే దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవ్యంలో. ఏమండి? దొంగతనాలు చేస్తే దేవుడు ఉంటాడు మరి? ఏమండి? కొంతమంది పాపాలు చేస్తూ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఏమని? నన్ను క్షమించి తండ్రి అని. చేసేది పాపం అని తెలిసినా మరలా దేవుడి దగ్గరికి వచ్చి నన్ను క్షమించి తండ్రి అంటే క్షమించేది. చాలామంది బోధలు ఎలా ఉన్నాయంటే ఆయన క్షమించే దేవుడు, మనల్ని ఏమి శిక్షించే దేవుడు కాదు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు అని బోధించేది చాలామంది. ఆ బోధలు విన్నటువంటి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు క్షమించే దేవుడు కదా, కరుణించే దేవుడు, కరుణామయుడు, దయామయుడు అని
తప్పులు చేస్తూ కూడా దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే భక్తులు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు, లేరండి? మరికొంతమంది బోధలు ఎలా ఉన్నాయంటే, మనం ఎన్ని పాపాలు చేసినా ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా, అప్పుడు మన పాపాలన్నీ క్షమించబడిపోతాయని బోధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ బోధలని కొంతమంది పాపాలు చేస్తూ మళ్ళీ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే పాపాలు పోతాయని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేవు. ఆ రొట్టె ద్రాక్షరసం యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తప్ప పాపాలు పోగొట్టుకోవడానికి కాదు. పాపాలనేవి బాప్తిసం ద్వారా కడిగివేయబడతాయి, క్షమించబడతాయి. అంతేగాని వారం అంతా చేసిన పాపాలు ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే క్షమించబడతాయని ఎక్కడ లేదు. ఈరోజు చాలామంది కొంతమంది బోధకులు ఇలాంటి తప్పుడు బోధలు చేయడం వలన ఆ బోధలను బేస్ చేసుకుని కొంతమంది పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్ళీ ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుని దేవుడు క్షమించేస్తాడులే అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక జారత్వములను, దొంగతనములను, నరహత్యలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? నరహత్య అంటే మనిషి చంపడమే నరహత్య కాదు. బైబిల్ ప్రకారంగా నరహత్య అంటే తన సహోదరుని ద్వేషించి ప్రతివాడు నరహంతకుడు అని రాయబడింది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. తన సహోదరుని ద్వేషించి ప్రతివాడు నరహంతకుడు. మనం ఏమనుకుంటున్నాం? కత్తితో పొడిస్తేనే లేకపోతే గొడ్డలతో నరికితేనే నరహత్య అనుకుంటున్నాం మనం. ఒక సహోదరుని కానీ ద్వేషించినా కూడా దేవుని దృష్టిలో మనం ఎవరు అనమాట? నరహత్య చేసిన వాళ్ళం. నరహత్యలను, వ్యభిచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వ్యభిచారం చేసి సంపాదించిన కానుకల్లో మళ్ళీ దశంభాగం పట్టుకెళ్ళి సేవకులకు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక వ్యభిచారం చేసి సంపాదించే ఒక చర్చి కట్టుకున్నారు వాళ్ళు ప్రత్యేకంగాని. ఆ చర్చికి పాస్టర్ అయినా. ఏమండి? వాళ్ళందరూ పాపం వేరే పని చేసుకోవచ్చు కదా, వేరే పని చేయకుండా వ్యభిచారం చేస్తూ అందులో ఉన్నటువంటి సంపాదించిన సంపాదనలో కొంత దశంభాగం తీసుకొచ్చి కానుకలు వేస్తూ ఉంటారు. సిగ్గు లేకుండా ఇతను తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. అమ్మ, మీరు వెళ్ళే రూట్ సరైనది కాదు, ఇలా వ్యభిచారం చేయకూడదు, దేవుడు దీన్ని ఇష్టపడ్డు, వ్యభిచారులు పరలోకానికి అనర్హులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి దేవుడు ఇలాంటి పాపాన్ని అంగీకరించడం అని చెప్పాలి కదా. చెప్పాలా వద్దండి? చెప్పాలి కదా. చెప్పడు. ఏమండి? వాళ్ళు వ్యభిచారం చేసి సంపాదించిన కానుకలు పట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఇదంతా దౌర్భాగ్యం ఇది. అతను ఒక సేవకుడు. మళ్ళీ సేవకుడు అంటే దొంగ సేవకుడు అండి, అబద్ధ బోధకుడు. మంచి సేవకుడు ఎవడు అలా చేయడు. ఏమంటే వ్యభిచారములను, లోభం అంటే ఇంకా అన్నీ నాకే కావాలి అని కొంతమంది లోభత్వంతో ఉంటారు. ఏమండి? అన్నీ కూడగట్టుకోవాలి, అన్నీ నాకే కావాలనుకుంటారు. పిసినారితనంగా ఉంటారు. అంటే దీన్ని లోభత్వం అంటారు. చెడుతనమును, కృత్రిమం అంటే లేని వాటిని కల్పించడమే కృత్రిమం. ఏమండి? కృత్రిమమును, కామ వికారము. చాలామంది కామ వికారంతో ఉంటారు. కనిపించిన వాళ్ళందరినీ కూడా అనుభవించాలనుకుంటారు కొంతమంది. కామ వికారమును, మత్సరం అంటే స్వార్థం. ఏమండి? మత్సరం అంటే కుళ్ళి, కుతంత్రం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయన్నమాట. మత్సరమును, దేవదూషణ అంటే దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు అనుకున్నది జరగలేదనుకోండి, వాళ్ళు అనుకున్నది దక్కలేదనుకోండి, ఏమండి? దేవుణ్ణి కూడా దూషించే ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది. ఎక్కడున్నారు దేవుడు? దేవుడు లేడు, దెయ్యం లేదు అంటారు కొంతమంది. ఏమండి? దేవుడు ఉంటే మాకు సహాయం చేయాలి కదా, మేము ఇంతలా ప్రార్థన చేశాం కదా, దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయలేదు కాబట్టి దేవుడు మంచోడు కాదు, దేవుడు లేడు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి బండబూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? దేవదూషణయు, అహంభావం అంటే అహంకారమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈ లక్షణాల్లో ఏ లక్షణం మనలో ఉన్నా కూడా దేవుడు మనలో ఉంటాడండి. ఏమండి? నిషిద్ధమైన వస్తువులు మందిరంలో ఉంటేనే దేవుడు మందిరంలో లేడు. ఏమండి? మరి ఇప్పుడు దేవుని మందిరం ఏది అంటే ఈ మానవ శరీర ఆకారమే దేవుని మందిరం. మరి ఈ మానవ శరీర ఆకారంలో ఉన్నటువంటి మనలో ఎలాంటి అపవిత్రమైన లక్షణాలు ఏమైనా మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉండడు. ఏమండి? ఇది చెడు అని తెలిసిన తర్వాత అది మనలో ఉంది అంటే దేవుడు మనలో ఉండడు. ఉండడానికి
పడడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనలో ఏ విధమైనటువంటి వాక్య విరుద్ధమైన అపవిత్రమైన లక్షణాలు, భావాలు, క్రియలు ఉండకుండా మనం జాగ్రత్త వహించాలి. మనలో ఎప్పుడు ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి, దైవ లక్షణాలు ఉండాలి, దైవ భావాలు ఉండాలి, దైవ సంబంధమైన ఆలోచనలు ఉండాలి. దేవుని కోసం బ్రతికినటువంటి భక్తుల జీవితాలు మనం ఆదర్శంగా తీసుకుని వారి బాటలో మనం నడవాలి. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనలో ఉండాలంటే మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరిగేస్తూ, విచ్చలవిడిగా మాట్లాడేస్తూ, విచ్చలవిడిగా ఆలోచిస్తూ, విచ్చలవిడిగా చూస్తూ, విచ్చలవిడిగా మనకు నచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతే దేవుడు మనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు. కాబట్టి అపవిత్రమైనవి, దేవునికి అసహ్యమైనవి మనలో ఏదున్నా కూడా దేవుడు మనలో ఉండడని, దేవుడు మనలో ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలని, దేవునికి ఇష్టమైన మార్గంలో మనం ఉండాలని, దేవునిలో మనం ఉండాలని మరి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మరి నిషిద్ధమైన వస్తువులు మీ మందిరంలో ఉంటేనే మీరు మందిరంలో ఉండరని, మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మరి మీరుండే మందిరం మేమేనని, మరి మాలో ఏ విధమైన అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి, వాక్య విరుద్ధమైనవి మాలో ఉన్నా మీరు మాలో ఉండరని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. మరి అలాంటి లక్షణాలు, భావాలు, క్రియలు ఏమైనా మాలో ఉంటే వాటన్నిటినీ కూడా మేము విడిచిపెట్టుకుని మేమందరము కూడా తండ్రి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. మీ ఆత్మతో మేము నింపబడి మీ ఆత్మ ద్వారా నడిపించబడటానికి సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా నమ్మిన మీకు నమ్మకంగా బ్రతుకుతూ జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని మీరు కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా బ్రతుకుతూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించమని, దీవించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.